ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ప్రతి నెల గురించి తెలుసుకుంటున్నాం. ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆ సిరీస్లో భాగంగా న్యూమరాలజీ ప్రకారం జూలై నెలలో పుట్టిన వారి గురించి, వారిలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు, జూలై నెలలో ఏ రోజున పుట్టిన రాశితోనూ నక్షత్రంతోనూ సంబంధం లేకుండా జూలై నెలలో పుట్టిన వాళ్ళలో ఉండే కామన్గా ఉండే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం. ముందుగా జూలై నెలలో పుట్టిన వాళ్ళు స్వతంత్రులు అంటే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు అనమాట. ఏ వర్క్ అయినా సరే, చదువుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కడికైనా జర్నీలు కానివ్వండి, ఆడవాళ్ళు అయితే ఇంట్లో వంట చేసుకోవడం, ఏదైనా ప్లాన్ చేసుకోవడం, అమ్మ వచ్చి చేయాలి, అక్క వచ్చి చేయాలి, అత్తగారు వచ్చి చేయాలి, భర్త వచ్చేదో చేయాలి, ఇలా డిపెండ్ అవ్వరు. చాలా స్వతంత్రంగా ఉంటారు. వాళ్ళ స్వతంత్రాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే ఇంట్లో అయినా కండిషన్స్ పెట్టినా వీళ్ళు విపరీతంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళని నిరోధించే అవకాశం కూడా ఉంటుంది. అయితే భర్త అయినా భార్య అయినా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే, వివాహం అయిన తర్వాత జూలై నెలలో పుట్టిన వాళ్ళు వీళ్ళ స్వేచ్ఛకు గనక వచ్చిన పార్ట్నర్ భంగం కలిగిస్తే చాలా వరకు కూడా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1 or 2 years వరకు కూడా భార్యాభర్తలు అర్థం చేసుకోవడం అనేది కొంతవరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఏదైనా సరే అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ విషయాలు అలాంటివి ఏమీ ఉండవు. ఏదైనా ఓపెన్గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, స్వార్థం లేకుండా ఉంటారు. ఈ జూలై నెలలో పుట్టిన వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా సమాజానికి ఉపయోగపడాలి, లేకపోతే నలుగురికి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఉంటారు. అయితే కొంత పిసినారితనం కూడా ఉంటుంది, డబ్బు దాచుకోవాలన్న ఆశ కూడా ఉంటుంది. అలాగే తండ్రి నుంచి, భర్త నుంచి కూడా జీవితంలో సపోర్ట్ అనేది వస్తుంది ఆడవాళ్ళకి. మగవాళ్ళకి కూడా ఉద్యోగం చేసే భార్య వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. అయితే ఒకవేళ ఉద్యోగం చేయించిన భార్య చేత కలిసి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఆహార విషయంలో చాలా వరకు ఎప్పుడు ఒకటే తినడానికి ఇష్టపడరు, వెరైటీ కావాలనిపిస్తుంది. అయితే అది వీళ్ళకి నచ్చినప్పుడే తినాలనిపిస్తుంది, ఎవరన్నా పెట్టినప్పుడు కాదు అన్నట్టుగా ఉండడం వల్ల ఈ సమస్య అనేది ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ కింద ఉండే అవకాశం ఉంటుంది. అయితే బంధుత్వాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుళ్ళు, కపటం ఇలాంటి వాటిని అస్సలు సహించలేరు. మొహమాటం లేకుండా వాటి విషయాల్లో మాట్లాడడం వలన కొంతమందికి శత్రువులుగా ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళ స్టైల్ వీళ్ళలాగే ఉంటుంది తప్ప వీళ్ళు ఏ విషయంలో కూడా పెద్దగా మారే అవకాశం ఉండదు. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో ఉన్నా సరే ఆఫీస్లో తన టేబుల్ని, తన ఫైల్స్ని, వాటిలన్నిటిని కూడా చక్కగా ఒక క్రమబద్ధీకరణలో పెట్టుకుంటారు. ఏదైనా ఆర్డర్లో ఉండాలి, వెతుక్కోకూడదు, ఏదైనా జాగ్రత్తగా దాచుకోవాలి అన్న సిద్ధాంతం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంట్లో కూడా తల్లి మీద, ఎవరి మీద ఆధారపడుతూ ఉండరు, స్వతంత్రంగా ఉంటారు. చదువు మీద ఇష్టం ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే మంచి టాపర్స్ కింద తర్వాత కూడా చక్కగా చదువుకుని విదేశాలకు వెళ్ళడం, లేకపోతే గవర్నమెంట్ జాబుల్లో కూడా సెటిల్ అవ్వడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ జాబ్ చేసినా కూడా మంచి పేరు అనేది వీళ్ళకి తప్పకుండా ఉంటుంది. ఎక్కడ ఉద్యోగం చేసినప్పటికీ కూడా వీళ్ళకి అక్కడ మంచి హోదా అనేది ఉంటుంది. వీళ్ళ ఆత్మాభిమానానికి కానీ, గౌరవ మర్యాదలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెలలో పుట్టిన వాళ్ళకి కేతు అధిష్టాన గ్రహంగా ఉండడం వలన కొంతవరకు, కేతు అంటే ఏంటంటే హెడ్లెస్ ప్లానెట్ అనమాట. కొన్ని నిర్ణయాలు ఆలోచించకుండా తీసుకోవడం, హెడ్లెస్గా తీసుకోవడం వలన తర్వాత బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చెప్పుడు మాటలు వినేవాళ్ళు, వాళ్ళ మాటలు వినకుండా కొంతవరకు భార్య అయితే భర్త అయితే భార్య, వాళ్ళకు విలువ ఇచ్చి వాళ్ళకు కొంత స్వతంత్రాన్ని ఇవ్వడం వలన రేపు ఏదో జరిగిపోతుందనే భయం వీళ్ళలో ఎక్కువగా ఉండడం వలన చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట ఎదుటి వ్యక్తుల్ని. కాబట్టి అలా కాకుండా కొంత స్వేచ్ఛ ఇచ్చి చూస్తే ఖచ్చితంగా భర్త అయినా భార్య అయినా మంచి ఎదుగుదలలోకి వెళ్ళే అవకాశంగా ఉంటుంది. వీళ్ళకి విహారయాత్రలు చేయడం, అంటే సినిమాలకు వెళ్ళడం, లేకపోతే అంటే కొంతసేపు రోజులు 24 గంటలు కనీసం 2-3 గంటలైనా టీవీ చూడడం, కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండాలన్నమాట. నెలకు ఒకసారి ఏదైనా తీసుకొచ్చి అటు ఇటు వెళ్ళడం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ట్రిప్పులు వేయడం, ఇలాంటివంటే చాలా ఇష్టం.
కొండ ప్రాంతాలని లేదంటే టూరిస్ట్ ప్లేస్లని బాగా ఇష్టపడే మనస్తత్వం అనేది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం వెతుక్కుంటారు. ఎక్కడైనా సరే వంటగదులైనా సరే ఒక అరగంటలో మొత్తం చేసేసుకుని వచ్చేసి రెస్ట్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం అనేది ఉంటుంది. వీళ్ళు నవ్విస్తారు, అందరినీ కూడా చాలా సంతోషంగా ఉంచే అవకాశం ఉంటుంది. తొందరగా దేన్ని నమ్మరు, తొందరగా ఎవరి బుట్టలోనూ పడరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. తల్లిదండ్రులు అంటే ఎక్కువ గౌరవం ఉంటుంది. తల్లి పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. తల్లి కోసం జీవితంలో చాలా శ్రమ పడతారు. ఆ ఆరోగ్య విషయాలు వాటిలో కూడా తోడు నీడగా ఉంటారు. అక్క చెల్లెలు అన్నదమ్ముల సపోర్ట్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది. మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం. పిల్లల్ని కూడా చక్కగా పెంచుతారు. వీళ్ళ పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధించడం, కేతు గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.